హోమ్ న్యూస్ ఛానల్ కు స్పందించిన జడ్చర్ల ఎమ్మెల్యే చనంపల్లి అనిరుద్ రెడ్డి జడ్చర్ల ప్రజలకు శుభవార్తను తెలిపారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఇప్పటికే చర్చలు జరిపామని, త్వరలో జడ్చర్లకు కొత్త బస్ డిపో మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. డిపో నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ కూడా త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. అలాగే జడ్చర్ల పాత బస్టాండ్ను మరలా చురుకుగా ఉపయోగంలోకి తేవడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, అక్కడి నుంచి బస్సులు రాకపోకలు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు. రైల్వే స్టేషన్ కు దగ్గరలోనే బస్టాండ్ ఉండడంతో ప్రయాణికులకు ఎంతో అనుకూలత ఉంటుందని తెలిపారు. ప్రజల సౌకర్యం కోసం అన్ని విధాలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. జడ్చర్ల అభివృద్ధి కోసం రవాణా సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యమన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో మేజర్ పని నేను చేసేది ఏంటంటే జడ్చర్లకి బస్ డిపో తీసుకురావాలి. జడ్చర్లకి బస్ డిపో తీసుకొస్తే మనకు బస్సులు వస్తాయి. ఈ రోజు నాకు ఎక్స్ట్రా బస్సులు తీసుకురావాలంటే కూడా బస్సులు మహబూబ్నగర్ కన్నా శాంక్షన్ కావాలి, మహబూబ్నగర్ డిపోకి, లేకుంటే కల్వకుర్తి డిపో కన్నా శాంక్షన్ కావాలి. దాంతో ఏమైపోతుంది, వచ్చే 10 బస్సులు ఆ డిపో నుంచి అంత వాళ్ళు తీసుకుంటే మనకు ఒక బస్సు కూడా వస్తుంది, ఒకటో రెండో వస్తే కూడా మనకు సరిపోతలేదు. కాబట్టి బస్ డిపో కోసం కొట్లాడుతున్నాను. పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడినాను. పొన్నం ప్రభాకర్ గారితో తీసుకొస్తాను. పాత బస్ డిపో ఏదైతే ఉన్నదో ఆ లోపలికి పోవాలంటే కూడా ఆ రోడ్డు చిన్నగా ఉన్నాయి, 2 బస్సులు పోయినాయి అంటే ఎక్కువ ఉంటాయి. కాబట్టి మినిస్టర్ గారిని తీసుకొచ్చి బస్ డిపో ఎక్కడ పెట్టొచ్చు, బస్ డిపో తీసుకురావాలి, అదనంగా ఇంకా బస్సులు కావాలని చెప్పి కూడా తీసుకొచ్చి